యేసుక్రీస్తు ప్రభు మహిమగల నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, 16వ అధ్యాయంకు మేడగదిలో ప్రభు మాట్లాడిన మాటలు ముగించబడ్డాయి. మేడగదిలో ప్రభు మాట్లాడిన మాటలు ముగించబడ్డాయి. 17వ అధ్యాయం మొత్తం ప్రభు ప్రార్థన, ప్రభు చేసిన శిష్యులతో మేడగదిలో ప్రభు చేసిన ప్రార్థన. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రార్థన ఎలా ఉందో చూడండి. ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. అంటే ఆయన ఇక సిలువకు వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు. అందువలన నా గడి వచ్చి ఉన్నది అన్నాడు. నీ కుమారుడు నిన్ను మహిమపరుచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తండ్రిని కుమారుడు ఘనపరచాలంటే మహిమ ద్వారా, మహిమ ద్వారానే ఘనపరచాలి. కాబట్టి నీ కుమారుడు నిన్ను మహిమపరచాలంటే నీ కుమారుడికి మహిమ దయచేయమంటున్నాడు, లేక నీ కుమారుని మహిమపరచు అమ్మ అంటున్నాడు. నీ కుమారుని మహింపరిస్తే నిన్ను మహింపరుస్తాడు. అది దాని యొక్క ఉద్దేశం. తండ్రి కుమారుడిని మహిమపరిస్తే కుమారుడు తండ్రిని మహిమపరుస్తాడు. కాబట్టి మహిమ లేకుండా తండ్రిని మహిమపరచలేము. కాబట్టి మహిమ అవసరం. మహిమ అనేది తండ్రిని మహిమపరిచేది. మనము మహిమ పొంది తండ్రిని మహిమపరచాలి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నీ కుమారుని మహిమపరచుము అన్నాడు. మహిమపరచుము అంటే తండ్రిని మహిమపరచడానికి నీవు నన్ను మహిమపరచు అన్నాడు. తర్వాత చూడండి, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ అంటే తండ్రి ఆకర్షిస్తాడు, కుమారునికి అప్పగిస్తాడు. గమనించారా? తండ్రి ఆకర్షిస్తాడు, కుమారునికి అప్పగిస్తాడు. 15వ అధ్యాయంలో కూడా ఆ మాట అన్నాడు. చూడండి, 15వ అధ్యాయం 15వ అధ్యాయంలో లేక 10వ అధ్యాయం చూద్దాం. పదవ అధ్యాయం 29వ వచనం. వాటిని నాకిచ్చిన తండ్రి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచటం అంటే ముందు తండ్రి ఆకర్షిస్తాడు. తండ్రి చేయాల్సిన క్రియ అది.
తండ్రి అందుకనే చూడండి, ఇంకా కొద్దిగా వెనక్కి పోదాం. కొద్దిగా వెనక్కపోతే మనం 37 6:37 చూడండి. 6:37 తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చు. అంటే తండ్రి ఇవ్వాలా, నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రం బయటికి, ఎందుకంటే తండ్రి ఇస్తాడు కాబట్టి. సహోదరులారా, సహోదరులారా, మనల్ని తండ్రి ఆకర్షించాడు. తండ్రి ఆకర్షించనిదే ఎవరునూ కుమారుని వద్దకు రారు. కాబట్టి తండ్రి ఆకర్షిస్తాడు, కుమారునికి అప్పగిస్తాడు. ఆ మాట ప్రార్థనలో ప్రభువు మాట్లాడుతున్నాడు చూడండి. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించున్నట్లు. అంటే తండ్రి ఆకర్షించి కుమారునికి ఇస్తాడు. కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహిస్తాడు. ఎవరు? కుమారుడు. ఆ విధంగా అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదలో ఆయనకు అధికారం ఇచ్చితివి. అంటే శరీరము ధరించిన ప్రతి ఒక్కళ్ళ మీద యేసు ప్రభువుకు అధికారం ఉంది. యేసు ప్రభువుకు సర్వ శరీరుల మీద అధికారం ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథంలో చూస్తే మనకు ఆ మాట కనపడింది. ఇర్మియా యెహెజ్కేలు సర్వ శరీరులు నా వశములో ఉన్నారు అన్నాడు. అక్కడ దేవుడు మాట్లాడుతూ సర్వ శరీరులు నా వశములో ఉన్నారు అన్నాడు. ఈ మాట యెహెజ్కేలు గ్రంథంలో చూద్దాం. సర్వ శరీరులు అంటే శరీరములో ఉన్న మానవులంతా దేవుని వశములో ఉన్నారు అన్నాడు. శరీరములో ఉన్న మానవులంతా ఎవరి వశములో ఉన్నారు? దేవుని వశములో ఉన్నారని దేవుడే చెప్పాడు. చూడండి 18 యెహెజ్కేలు 18 యెహెజ్కేలు గ్రంథం 18:4 మనుషులు అందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. కాబట్టి మనుషులు అందరూ ఆయన వశములో ఉన్నారు. నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు కూడా అందరూ దేవుని వశములోనే ఉన్నారు, తండ్రి వశములో ఉన్నారు. వాళ్ళు తండ్రులు కానీ కుమారులు కానీ అందరూ నా వశములో ఉన్నారు అన్నాడు దేవుడు. కాబట్టి నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదనూ ఆయనకు అధికారం ఇచ్చింది. అంటే సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చారు. సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చితివి. ఏ విధముగా? అప్పగించి. అమ్మా
అప్పగించి అధికారం ఇచ్చాడు. తండ్రి ఆకర్షించి తండ్రి మనుషులను ఆకర్షించి కుమారుడికి అప్పగిస్తున్నాడు. ఎందుకు? కుమారుడు నిత్యజీవం అనుగ్రహిస్తాడు. కుమారుడు ఎవరిని? నిత్యజీవం అనుగ్రహిస్తాడు. కాబట్టి సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. ఎవరికి? కుమారుడికి. అంతకుముందు తండ్రి వశములో ఉన్నారు, ఇప్పుడు కుమారుడికి అధికారం ఇచ్చాడు. 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. అసలు నిత్యజీవం అంటే ఏంది అంటున్నాడు. యేసు తండ్రిని ఎరగటం, కుమారుడిని ఎరగటమే నిత్యజీవం. తండ్రిని ఎరగటం, కుమారుడిని ఎరగటమే నిత్యజీవం. అంటే తండ్రి ఉన్నాడనియు కుమారుడు కూడా ఉన్నాడనియు ఎరగటమే నిత్యజీవం. 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు అప్పగించిన పని. చేయుటకు అప్పగించిన పని అంటే అప్పటికే ఎంతవరకు అయింది? సిలువ తప్ప అంతా అయిపోయింది. సిలువ కార్యము తప్ప మిగతా కార్యాలన్నీ అయిపోయినాయి. అది ఇంకా కాలేదు కదా, దానికి వెళుతున్నాడు, దానికి సిద్ధపడ్డాడు, అది ప్రారంభమైంది. అందువలన ఏమన్నాడంటే, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. కుమారుడు తండ్రిని భూమి మీద మహిమపరుస్తున్నాడు. మనము కూడా భూమి మీద తండ్రిని మహిమపరచాలి, లేదా కుమారుణ్ణి మహిమపరచాలి. ఎలా మహిమపరుస్తాం? 50వ కీర్తన 23వ చరణం. 50వ కీర్తన 23వ చరణం. స్తుతియాగము అర్పించువాడు. అది అంటే మనం స్తుతులు చెల్లిస్తాం చూడండి. అది ఆరాధనలో మనం స్తుతులు చెల్లిస్తాం. అది స్తుతి చెల్లించేవాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఆయనకు స్తుతి చెల్లించటమే ఆయనకు మహిమ మనం మహిమపరుస్తున్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి మహిమపరచాలంటే ఏం చేయాలా? స్తుతి చెల్లించాలి. అది స్తుతుల ద్వారానే దేవుణ్ణి మహిమపరుస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరాధనప్పుడు స్తుతులు చెల్లించాలి. పురుషులు చెల్లిస్తూ ఉంటారు, స్త్రీలు కూడా సహకరిస్తూ ఉంటారు, ఆఖరిలో ఆమెనంటారు ప్రతిసారి. కాబట్టి అలాగ మనం స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. 5వ వచనం, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను? ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. తండ్రి, లోకము పుట్టక మునుపు అంటే అమ్మా వింటున్నారా? ఆకాశము భూమి చేయక మునుపే, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను? ఏ మహిమలో ఉన్నాడు? వాక్యమైన దేవుడుగా ఉన్నాడు, జీవమైన దేవుడుగా ఉన్నాడు, వెలుగైన దేవుడుగా ఉన్నాడు, సత్యమైన దేవుడుగా ఉన్నాడు. ఆయన మహిమలో ఉన్నాడు. రూపం లేదు. వాక్యానికి రూపం ఏముంది? ఆ వాక్యమునకు రూపం ఎప్పుడంటే శరీరధారిగా ఈ లోకానికి రావటానికి రూపం ధరించాడు, రూపం ఇచ్చాడు. వాక్యమైన దేవుడు, వెలుగైన దేవుడు, జీవమైన దేవుడు ఈ లోకానికి రావటానికి ఆయనకు ఒక రూపం ఇచ్చాడు దేవుడు. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. అమ్మా,
శరీరమును అమర్చితివి. కాబట్టి శరీరము ఎప్పుడు యేసు ప్రభువుకు అమర్చాడంటే కన్య అయిన మరియ గర్భంలోకి రావటానికి ఒక శరీరం అమర్చాడు. ఒక శరీరంలోకి, ఒక గర్భంలోకి రావాలంటే శరీరం అమర్చాడు తండ్రి కుమారుడికి. ఆ విధముగా వచ్చాడు. అంతకుముందు మహిమలో ఉన్నాడు. చూడండి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను, ఆ మహిమతో నన్ను నీ యొద్ద మహిమపరచుము. మహిమ అంటే దాన్ని ఎలా వివరించాలో మనకు తెలియదు. నిజంగా చెప్పాలంటే మహిమపరచం అంటే ఘనపరచటం, కుమారుణ్ణి ఘనపరచమని. చూడండి 6వ వచనం, లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు. మనం ఇదివరకు ఎలా ఉన్నాం? లోకంలో ఉన్నాం. లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించావు. ఆ మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఎవరు తండ్రి అయిన దేవుని వారై ఉన్నారో, లేక దేవుని వారై ఉన్నారో వారికి కుమారుడు వాక్యం ఇచ్చాడు. వాక్యము గైకొని ఉన్నారు. వాళ్ళని ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు. నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచాను. తండ్రి నామమును ప్రత్యక్షపరిచాడు. వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. దేవుని వారైన వారు వాక్యాన్ని గైకుంటారు. దేవుని వారైన వారు ఏం గైకుంటారు? వాక్యాన్ని గైకుంటారు. వాక్యాన్ని గైకొనని వారు దేవుని వారు కాదు. వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో, ఎవరైతే వింటారో, వాక్య ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు దేవుని వారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను. అంటే యేసు ప్రభువు చెప్పిన ప్రతి మాట కూడా తండ్రి ఇచ్చినవే, తండ్రి చెప్పినవే. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించారు. ఇచ్చిన మాటలు అంగీకరించారు. నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి. వారు ఆ మాటలు, నువ్వు నాకు అనుగ్రహించిన మాటలు వాళ్ళకి ఇచ్చాను. వారు ఆ మాటలు అంగీకరించారు. నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చానని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మారు గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. తండ్రి వలననే కుమారునికి నీవు నాకు అనుగ్రహించినవన్నీ. ఏమనుగ్రహించాడు? ఆయన చేసిన అద్భుత కార్యాలు. అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినాయని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. అంటే తండ్రి నాలో ఉండి కార్యాలు జరిగిస్తున్నాడని చెప్పాడు కదా. తండ్రి నాలో ఉండి తన కార్యాలు జరిగిస్తున్నాడు అన్నాడు. కాబట్టి యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ తండ్రి జరిగించే కార్యాలే. ఆయన వల్లనే జరిగినని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. 9వ వచనం, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఎవరికి కొరకు? ఎరిగి ఉన్న వాళ్ళ కొరకు. ఎరిగి ఉన్న వాళ్ళ కొరకు అంటే ఎవరైతే యేసు ప్రభు తండ్రి చెప్పిన ప్రకారం నడుచుకొని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి అది తండ్రి ద్వారా జరిగే కార్యాలను తెలుసుకొని ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కొరకు నేను
ప్రార్థన చేస్తున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. ఈ మాట జాగ్రత్త పట్టుకోండి. యేసు ప్రభు ఎవరి కోసంట? నమ్మిన వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తున్నాడు. లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? నమ్మనోళ్ళ కొరకు కాదు. తండ్రి ఎవరిని ఆయనకు అనుగ్రహించాడో, ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచారో వాళ్ళ కొరకు ప్రార్థన అంటే ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? మేడగదిలో, ఆ తర్వాత మహిమలో కూడా, మహిమలోకి వెళ్ళిపోయాడు కదా, మహిమలో కూడా నీవు నాకు అనుగ్రహించిన వారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఈ మాట ఇక్కడ పరలోకములో కూడా ఈ మాటే మా ఆయన చెప్తాడు. ఏమని? నమ్మిన వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తున్నాడు. మన కొరకే విజ్ఞాపన అమ్మ వింటున్నారా? మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. తండ్రి కుడిపార్శ్వమున ఉన్నా మన కొరకే ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అయ్యా, కొంతమంది వినగలుగుతున్నారు, కొంతమంది వినలేకపోతున్నారు. వాక్యం వినటానికి వాళ్ళకి మనస్సు దయచేయి, వాక్యం వినేటట్టుగా మెలకువ దయచేయి. ఇవన్నీ ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే మనం వాక్యం వినలేకపోతున్నాం కనుక. అమ్మా, వాక్యం వినలేకపోతున్నాం కాబట్టి మన కొరకే చేస్తున్నాడు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఏమన్నారంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మనల్ని గురించి చింతిస్తున్నారు. అయ్యో, అంత దూరం నుంచి వచ్చారే, వాక్యం వినటానికి వచ్చారే, విజ్ఞాపన చేయటానికి వచ్చారే, కానీ నిద్రబత్తులు అవుతున్నారే అని ప్రభు మనల్ని గురించి అక్కడ తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, అమ్మా, వాళ్ళు వినేటట్టుగా చేయ్యా, వాక్యం వినేటట్టుగా చేయ్యా. ఇళ్ళ దగ్గర నుంచి వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు, కానీ వాక్యం వినలేకపోతే ప్రయోజనం లేదు. వాక్యం వినలేకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి వాళ్ళు వాక్యం వినేటట్టుగా చేయని ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత 10వ వచనం నుంచి మళ్ళీ ఇంకొక అంశం, నావన్నీయు నీవి, నీవియు నావి, నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా మనం ఆయన్ని మహిమపరుస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా మనం ఆయన్ని మహిమపరుస్తున్నాం. ఎలాగా? ప్రార్థన చేయటం ద్వారా, వాక్యం వినటం ద్వారా. ప్రార్థన చేయటం ద్వారా, వాక్యం వినటం ద్వారా మనం ఆయన మహిమపరుస్తున్నాం. ప్రార్థన చేయటం ద్వారా ఆయన మహిమపరచవచ్చు. వాక్యం విని దాని ప్రకారం నడుచుకోవటం ద్వారా మనం మహిమపరచవచ్చు. వినకపోతే దేవునికి మహిమ లేదు, నువ్వు వచ్చి కూడా ప్రయోజనం లేదన్నమాట. కాబట్టి మనం వచ్చి వాక్యం విని ఆ ప్రకారం నడుచుకుంటే ఆయన మహిమపరిచినట్లే. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇక లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారంటే ఇక నేను సిలువ తర్వాత వెళ్ళిపోతాడు కదా. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు అక్కడ ఉన్నాడు, ఎక్కడ? మేడగదిలో. ఆ తర్వాత రాత్రికి గెత్సెమనే వనానికి వెళ్ళాడు. అక్కడ ఆయన అప్పగించుకున్నాడు. ఆ రాత్రంతా తీర్పులు జరిగినాయి. రాత్రంతా తీర్పులు జరిగినాయి. తెల్లారిన తర్వాత కూడా తీర్పులు జరిగినాయి. 6 తీర్పులు జరిగినాయి ఆయన మీద. ఎన్ని తీర్పులు? 6 రకాల తీర్పులు జరిగినాయి. 6 రకాల తీర్పులు అయిన తర్వాత చివరిగా పిలాతు సిలువేయమని చెప్పి, మీ ఇష్ట ప్రకారం సిలువేసుకోండి అని చెప్పి పంపించాడు. ఆ విధముగా సిలువేయటానికి వాళ్ళకి అప్పగించాడు. సిలువేశారు, చనిపోయాడు. శుక్రవారం సిలువేశాడు,
గురువారం రాత్రి పట్టుకున్నారు, శుక్రవారం సిలివేశారు, శనివారం సమాధిలో ఉన్నాడు, ఆదివారం ఉదయాన లేచాడు కదా. లేచిన తర్వాత 40 రోజులు ఉన్నాడు వాళ్ళ దగ్గర, వాళ్ళతో కనపడతారు. ఎంతకాలం? 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు వాళ్ళతో ఉండి 40వ రోజు 40వ రోజు వాళ్ళందరిని తీసుకొని ఒలీవల కొండకెళ్ళి, ఎక్కడ? యెరూషలేముకు తూర్పున ఉంది ఒలీవల కొండ. ఒలీవల కొండకెళ్ళి ఆ కొండ మీద నుంచి వాళ్ళు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణుడై వెళ్ళాడు. అప్పుడు ఎన్ని రోజులు? అప్పుడు 40 ప్లస్ ఒక 3 అనుకోండి, 43 రోజులు. ఆయన 43 రోజుల సంగతి ముందే చెప్తున్నాడు. నేను ఇక్కడ లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఏమన్నా పనులకు వెళ్తున్నారు మీరు? పనులకు తీసుకొని వస్తారు, అందరికి పులుగుతారు మళ్ళీ. అది కూడా ఉంది. అది అంటువ్యాధి. నిద్రాత్మ అనేది ఒక అంటువ్యాధి లాంటిది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తుంది. నేను చాలాసార్లు చూశాను, బస్సుల్లో పోతుంటే నా పక్కన వాడు నిద్రపోతున్నాడు అనుకో, కొద్దిసేపు నాకు కూడా వస్తుంది, వాళ్ళ నుంచి నాకు వస్తుంది. అంతలోకి వాడికి మెలకు వస్తుంది. వాడికి ఇదేంటంటే చెడగొట్టే ఆత్మ, నిద్రాత్మ. దాన్ని నిద్రాత్మ అన్నాడు. అంటే మనం ఉండాల్సిన విధానంలో ఉండకుండా మనల్ని చెడగొట్టేది నిద్రాత్మ. కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకునేది దైవాత్మ, పరిశుద్ధాత్మ. మనల్ని మనం కంట్రోల్ చేసుకునేది. దానికి ఎందుకు లోబడాలి మనం? నిద్రాత్మకి. అది దేవుని దగ్గర నుంచి వచ్చేది కాదు కదా. దేవుని దగ్గర నుంచి వచ్చేది పరిశుద్ధాత్ముడు. నిద్రాత్మ సాతాను దగ్గర నుంచి వచ్చేది. కాబట్టి దానికి మనం లోబడకూడదని మనం జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను ఇక్కడ లోకములో ఉన్నాను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. ఏకముగా ఉండటం అనేది దేవుని చిత్తం. మనమందరము ఏకంగా ఉండటం అనేది దేవుని చిత్తం. నేను చింతపల్లిపాడులో కానీ యనమదల్లో కానీ డేగరమూడిలో కానీ అక్కడ ఎంప్లాయీస్ కాలనీ నాకు అంత పెద్ద టచ్ లేదు చెప్తున్నా. ఈ 3 చోట్ల నేను గ్రహించింది ఏంటంటే, లోకములో ఒకళ్ళకొకళ్ళ పడదు. లోకములో ఉండి పార్టీలు వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకళ్ళకొకళ్ళకు పడవు. కానీ సంఘంలో అందరూ వస్తారు. దేవుడు ఎట్ట కలిపాడో చూడు. అదే చింతపల్లిపాడులో కూడా ఇటు పేతురోళ్ళ వర్గం, అటు వాళ్ళు ఆ వర్గం, అన్నిటినీ ఇద్దరిని కలిపి సంఘంలో పెట్టాడు. కానీ పేతురు ఉన్నప్పుడే పోగొట్టాడు అందరినీ.
ఇద్దరు ముగ్గురే ఉండాలి ఇప్పుడు సంఘంలో. అప్పటోళ్ళు బుల్ నల్ల బుల్లెమ్మ కానీ, తర్వాత నిర్మల కానీ, కుమారి కానీ, బెంజమిన్ కానీ, వీళ్ళందరూ బయటికి పోయి చర్చిలోకి పోతున్నారు. పోగొట్టారు, సంఘంలో నుంచి పోగొట్టారు. నేను సంపాదించి పెడితే వాళ్ళు పోగొట్టారు. ఏం చెప్పాలి చెప్పు? దేవుడు ఆకర్షించి ఆయా వర్గాల నుంచి, తర్వాత డాగర్మూడి సీనోళ్ళు ఒక వర్గం, జ్యోతి సీనోళ్ళు ఒక వర్గం, రోసీయోళ్ళు ఒక వర్గం, వీళ్ళిద్దరిని కలిపి సంఘంలో పెట్టాడు దేవుడు. ఎందుకు? ఐక్యత కలిగి ఉండమని. లోకంలో వేరు వేరు, లోకంలో వాడేమన్నా టీడీపీ, ఈడేమన్నా వైసీపీ, అటువంటి వాళ్ళు ఇద్దరిని రక్షించి సంఘంలో పెట్టాడు. ఎందుకు? కలిసి ఉండండి రా బాబు అని. కలిసి ఉండట్టే ఉంటున్నారు కానీ లోపలికి పోలా, లోపలి బోటర్లా. ఆ లోపలతో పోతే కానీ క్రీస్తు సారూప్యం మనలోకి రాదు. ఆ లోపలికి పోవాలా. వాళ్ళు వీళ్ళు మేము కాదు, వాళ్ళు మనం కాదు అనేది పోతే కానీ ఆ క్రీస్తు సారూప్యం మనలోకి రాదు. సంఘము క్రీస్తు సారూప్యంలోకి రావటానికి కోసమే దేవుడు కోరుకుంటున్నాడు. సంఘమునకు ఆయన సారూప్యము, ఆయన పోలిక రావాలంటే ఎట్లా ఉండాలంటే ముందు మనస్సు మారాల. ముందు ఏం మారాలా? మనస్సు మారాలి. సంఘములో ఉన్న వాళ్ళందరూ, సంఘములో ఉన్న వాళ్ళందరూ నా సహోదరులు సహోదరులు అనే మనస్సు ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు ఇక లోకం సంబంధమైన మనస్సు పోద్ది. లోక సంబంధమైన మనస్సు నీకు పోద్ది. ఈ రాత్రి దేవుని వాక్యం, అందుకనే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. యేసు ప్రభు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలి. దానికోసమే లోకంలో ఆయా వర్గాలుగా, ఆయా ముఠాలుగా, ఆయా ఇంటి పేర్లతో ఆయా ఇంటి పేర్లతో ఎలక్షన్లు వచ్చినప్పుడు అటొక భాగం ఇటొక భాగం ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సంఘంగా పెట్టాడు దేవుడు. ఎందుకో తెలుసా? అందరూ కలిసి ఉండాలని. అందరూ కలిసి ఉండాలని. ఆయన నామాన, ఇక ఆయన నామాన గెలవకపోతే ఇక లోకంలో కలిసే పని లేదు. ఇక దేంట్లో గెలవలేరు. యేసు ప్రభు నామమున, వింటున్నారా? యేసు ప్రభు నామమున మీరు గనక కలిసి మార్చుకొని, మనస్సు మార్చుకొని అందరూ కలిసి ఉండకపోతే, దీంట్లో కులము లేదు, మతం లేదు, జాతి లేదు, రంగు లేదు, పల్లిపాక లేదు, గరికపూడి లేదు, ఖమ్మంపాటు లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత క్రైస్తవుడు అంతే. క్రైస్తవుడు కులమేందండి? క్రైస్తవుడు కులమేంటి? అలా ఉంటుందా? ఉండదు. కాబట్టి సహోదరులారా, వివాహాల విషయంలో కూడా అట్నే ఉంటున్నారు. వివాహాల విషయంలో కొన్నిసార్లు అబ్బో ఆ అబ్బాయి నల్లగా ఉండాడే, నాకు ఇష్టం లేదంట దుఃఖం కదా. వాడి హృదయం తెలియదుగా నీకు, వాడి హృదయం నీకు తెలియదు. తెల్లగా ఉండవాడిని ఒకడు చేసుకొని ఒక పోయి ఆడకు పోయిన తర్వాత తెల్లదొరసార్లు నలవడపడ్డాడంట వాడు. ఎందుకు? వీడు తెల్లగా ఉన్నాడు, భార్య ఏమన్నా సామాన్ సాయిగా ఉంది. పెళ్ళప్పుడు ఏమన్నా బాగా కట్టం తీసుకొని చేసుకున్నాడు. ఆడకు పోయిన తర్వాత నేను తెల్లగా ఉండనుగా, ఇదేమన్నా నల్లగా ఉందని దొరసాలను ఎమ్మడబడుతున్నాడంట. చూసావా? పై రూపం చూసి అంత మోసపోయారు. పై రూపం చూస్తే నల్లగా ఉన్నాడు, బాగలేదు. నీ కన్ను కళ్ళజోడు ఫ్రేము నలుపు, నీ కనుగుడ్డు నలుపు, నీ వెంట్రుకలు నలుపు కదా. వాటిని కూడా తీసేసుకో. హృదయాన్ని చూడమ్మా. హృదయం ఎటువంటిది? ఈ దినాల్లో అది చూడలేక ఎవడినో ఒకడని చెప్పి పై రూపాలు చూసుకుని చేసుకొని
మోసపోతున్నారు లోకంలో మోసపోతున్నారు. వాడి హృదయం ఎటువంటిది అది చూశారా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. నేను ఇక్కడితో ఆపుతున్నాను చూడండి. నేను ఇక్కడ లోకములో ఉన్నాను కానీ వీరు లోకములో ఉన్నారు. మనసున్న మంచి దేవా. తర్వాత ఇచ్చాడా? చెప్పు. ఇచ్చాడు కానీ మనం తీసుకోలే. అది ఇచ్చాడు ఆయన మాత్రం. ఆయన తప్పు లేకుండా మనకిచ్చాడు. క్రీస్తు యేసు కలిగి నీ మనస్సు మీరును కలిగి ఉండు అన్నాడు పౌలు. ఆయన మాత్రం తన తప్పు లేకుండా మనస్సు మనకిచ్చాడు. అందరిని ప్రేమించే మనస్సు, శత్రువులను ప్రేమించే మనస్సు మనకిచ్చాడు.